పనితీరు విషయంలో కఠినంగా ఉంటానని లోకేష్ తన కుటుంబ సభ్యుడనే పట్టమేమీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి లోకేష్ సహకారం కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణకు పెనుమాక ప్రజలు గతంలో సహకరించలేదని గుర్తు చేసిన సీఎం ఈసారి ఎవరూ అడ్డుపడొద్దని సూచించారు. చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆనాడు హామీ ఇచ్చాను సార్. రోడ్లు కానీ డ్రైన్లు కానీ పక్కా గృహాలు కానివ్వండి, ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు. నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడు అని కాకుండా రాజధానిలో భాగం మంగళగిరి. ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించుంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ అతను ఎవరైనా నాకు ఒకటే. మెరిట్ కాడ మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఉంది. తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును కానీ ప్రజలు కానీ కోరుతున్నా, ఏదైనా రోడ్డు వేయాలంటే అడ్డపడడం, కోర్టుకు పోవడం కూడా కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అయిన లబ్ధిదారులు ఎంత ఆనందపడతారో, లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు కానీ అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక. ఇక్కడ కూడా అదే చేస్తాను.